బట్ నాకు భగవంతుడు ఒక జ్ఞానం ఇచ్చాడు కదా. నేను ఉత్తరాఖండ్ నేను ఫాలో చెయ్యను, ఎందుకంటే నేను శృంగేరి పరంపరలో ఉన్నా కాబట్టి మంగళాశాసనము తర్వాత ఇంకా ఏమీ లేదు. అంతకు మించి వాళ్ళు ఏం మాట్లాడాల, మంగళాశాసనము తర్వాత ఇంకా ఏమీ ఉండదు. అంటే గురుగారు ఇక్కడ మంగళశాసనం తర్వాత అంటే ఇప్పుడు లవకుశులు పుట్టారా పుట్టలేదా? పుట్టలేదు, రామపట్టాభిషేకంతో అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు రాముడికి ఎలాంటి వంశ పారంపర్యంగా ఉండే ఏమీ లేవు. రామపట్టాభిషేకము, ఆయన 11,000 సంవత్సరాల రాజ్యము పరిపాలించడము, దానివల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏమి జరిగినాయి అంటే తండ్రులు పిల్లలకి పితృకార్యాలు చేయలేదని, గర్భిణులు వాళ్ళ భర్తల్ని పోగొట్టుకోలేదని, యుద్ధాలు జరగలేదని, కరువు కాటకాలు లేవని, అంటే ఎంత సుభిక్షముగా రామపాలన 11,000 సంవత్సరాలు జరిగిందో చెప్పి మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని అని మంగళ శాసనం పాడేశారు వాల్మీకి మహర్షి. ఇప్పుడు మా గురువులు అక్కడితో ఆగిపోయారు, అంతకు మించి వాళ్ళు మాట్లాడలే.